హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఫిబ్రవరి 7th తండేల్ మూవీ నాగచైతన్య యాక్ట్ చేసిన అండ్ సాయి పల్లవి కూడా యాక్ట్ చేసిన మూవీ తండేల్ మూవీ అయితే రిలీజ్ అయింది. ఇది రిలీజ్ అయిన ఫస్ట్ రోజు నుంచి ఏంటంటే బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఎందుకు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుందంటే నాగచైతన్య యాక్టింగ్ కానీ సాయి పల్లవి యాక్టింగ్ కానీ సూపర్గా ఉంది ఈ సినిమాలో. ఈ తండేల్ మూవీ అనేది రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసిన సినిమా అనమాట. జనరల్గా ఏంటంటే ఇది రియల్ ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడంటే 2019 నవంబర్ మంత్లోని గుజరాత్లోని మన జాలర్లు ఎవరైతే మన తెలుగుకు సంబంధించిన జాలర్లు ఉంటారు కదా, వాళ్ళు వేటకి వెళ్ళినప్పుడు అనుకోకుండా మన తెలుగు జాలర్ని పాకిస్తాన్ నేవీ వాళ్ళు ఏంటంటే అదుపులోకి తీసుకున్నారు. సో తీసుకున్న తర్వాత ఏంటంటే చాలా రోజులుగా వాళ్ళ జైల్లోని నానా ఇబ్బందులు, నానా నరకయాత్ర మన తెలుగు జాలర్ని ఇబ్బంది పెట్టారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 2018 నవంబర్ నెలలో జరిగిందనమాట. అక్కడ ఇప్పుడు జరిగిన తర్వాత ఏంటంటే అప్పుడు మన గవర్నమెంట్ అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండేది. కాకపోతే అప్పట్లో ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వానికి అలాగే తెలుగుదేశం పార్టీకి ఏంటంటే అంత రిలేషన్స్ లేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి రిక్వెస్ట్లు పంపించినా సరే ఎన్డీఏ ప్రభుత్వం అంతగా పూర్తిగా సహకరించలేదు. కాకపోతే 2019లోని ఎలక్షన్ ముందు రాజాం అనే ఊరికి ఏంటంటే పాదయాత్ర చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏంటంటే మత్స్యకారులు అందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకోవడం జరిగింది. దానికి తోడు ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చాక మొత్తం అంతా నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని చెప్పి మత్స్యకారులకి హామీ ఇచ్చారు. అనుకున్న మాట ప్రకారంగా ఏంటంటే 2019లోని ఎలక్షన్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ రిక్వెస్ట్ అనేది ఏదైతే ఉందో మన భారత జాలర్ల కోసం రిక్వెస్ట్ అనేది సెంట్రల్కి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఆమోదం తెలపడంతో మొత్తం అంతా యాక్షన్ తీసుకున్న తర్వాత మన తెలుగు జాలర్లు కూడా వెనక్కి రావడం జరిగిందనమాట. సో ఈ స్టోరీ ఏదైతే ఉందో దీన్ని రియల్ బేస్ చేసుకునే సినిమాని మొత్తం ఈ తండేల్ అనేది మూవీ అనేది చేశారనమాట. ఈ మూవీలోని సాయి పల్లవి యాక్టింగ్ సూపర్గా ఉంది అండ్ నాగచైతన్య యాక్టింగ్ అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ నాగచైతన్య యాక్టింగ్ అయితే మాత్రం చాలా ఏడిపించేస్తుంది అనమాట, అంత బాగా యాక్ట్ చేశాడు. అలాగే సాంగ్స్ గురించి చెప్పాలంటే హైలైట్స్ ఒకటి బుజ్జితల్లి సాంగ్ ఒకటి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ సినిమాలో కూడా ఏంటంటే మీకు తెలిసిందే కదా, దేవిశ్రీ ప్రసాద్ గారు మెలోడీ మ్యూజిక్కి పెట్టింది పేరు. ఆయన బీజిఎంతో చాలా అంటే ఆయన బీజిఎంలో ఎంత ఫీల్ ఉంటుందో అంతే ఏడిపించేస్తారనమాట. సో ఈ సినిమాలో ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం హైలైట్ అనమాట. బేసిక్గా ఈ సినిమాలోని బీజిఎం ఒక రకంగా చెప్పాలంటే ప్రాణం పోస్తుంది, చాలా సీన్లకి ప్రాణం పోస్తుంది అనమాట. సో ఈ తండేల్ మూవీ గురించి చెప్తే మాత్రం ఇది ఫస్ట్ డే రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ డే రోజే 20 crores దాకా కలెక్ట్ చేసింది. అలాగే సెకండ్ డే వచ్చేసరికి మొత్తం రెండో రోజు మొదటి రోజు రెండు కలిపి 41.2 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఏది ఏమైనా సరే నాగచైతన్యకి మరొకసారి ఇది కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అంటే తను కూడా ఏంటంటే ఒక మంచి భారీ హిట్ కోసం చూస్తున్న టైంలో ఇది తండేల్ మూవీ హిట్ అవడంతో ఏంటంటే చాలా ఆనందంతో ముందుకు తిరుగుతున్నారు. సో ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ నాగచైతన్య మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం. సో మీరు కూడా ఈ మూవీ అయితే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఇది రియల్ లైఫ్ బేస్ చేసుకుని తీసిన సినిమా కాబట్టి అందరూ తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ మూవీ అయితే ఖచ్చితంగా చూడండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ కేబీ టాక్. నా ఛానల్ని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.